నెల్లూరు జిల్లా యాక్సిస్ బ్యాంక్ భారీ కుంభకోణంపై శనివారం నెల్లూరు నగరం జట్టి శేషారెడ్డి ఆడిటోరియంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య అధ్యక్షతన వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, మహిళా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామరాజు, ఏఆర్డి చైర్మన్ బషీర్, రజక సంఘం నాయకులు పద్మజ, డివిఎంసి సభ్యులు మురళి, దాసరి పోలయ్య, మాజీ డివిఎంసి సభ్యులు కొప్పాల రఘు, తిరుపతి జిల్లా గిరిజన నాయకులు చందమామల కోటయ్య హాజరయ్యారు. ఈ మేరకు యాక్సిస్ బ్యాంక్ కుంభకోణంపై నేతలు సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ఈ క్రమంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన చదువురాని గిరిజనులను, దళితులను, కొంతమంది బీసీ వర్గాలకు చెందిన అమాయకులను టార్గెట్గా చేసుకుని నెల్లూరు ఆర్టీసీ పక్కనే ఉన్న యాక్సిస్ బ్యాంకు అనుసంధానంగా ముత్తుకూరు బ్యాంకులో వీరు కోట్లాది రూపాయల లోన్ల మోసం చేయడం దారుణమన్నారు. అనంతరం కేసీ పెంచలయ్య మాట్లాడుతూ యాక్సిస్ బ్యాంకు భారీ కుంభకోణంలో జరిగిన అవినీతిపై ఈనాటికి పోలీసులు విచారణ జరపకపోవడం దారుణమన్నారు. ఇందుకు కారకులైన ముఠాని కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారనే అనుమానాలు ఉన్నాయన్నారు. యాక్సిస్ బ్యాంకు కుంభకోణంపై దశలవారీ పోరాటం చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో యానాదుల సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ రాపూరు కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్రబాబు, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, కల్లూరు వరలక్ష్మి, తిరివిది సతీష్ చంద్ర, కోవూరు కృష్ణయ్య, చలంచల్ల కలుగోలమ్మ పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళందరి దగ్గర ఒక్కొక్కరి వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి 12 కోట్ల మేర ఫ్రాడ్ చేశారు. ఇదంతా కూడా ఏదైతే నెల్లూరు, ముత్తుకూరు యాక్సిస్ బ్యాంక్ ఈ లోన్ల విషయం కానీ, ఈ లోన్ల పేరు మా వాళ్ళని మోసం చేశారు అనేటువంటి విషయాలు కూడా పెట్టి మీడియాకి దాన్ని తెలియజేసిన తర్వాత అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఏదైతే మన వాళ్ళు కొంతమంది వచ్చినారు, ఒక అమ్మ మన అమ్మాయి పేరు మన వాళ్ళు వచ్చినారు, వాళ్ళని సాఫ్ట్వేర్ ఉద్యోగులంట వాళ్ళ కంపెనీలో వాళ్ళందరినీ కూడా మభ్య పెట్టి ఈ విధంగా లోన్ తీసుకొని మోసం చేశారు. ఏదైతే ఈ లోన్ సంబంధించి కూడా బ్యాంక్ వాళ్ళు గ్రహించి గత డిసెంబర్ లో పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏం చేశారు, దాన్ని అరెస్ట్ చేయలేదు, విచారణ జరపలేదు. అందుకే మనం ఆలోచిస్తున్నాం, ఏదైతే ఈ యొక్క ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన తర్వాత, మనం గొడవ చేసిన తర్వాత మనం చూపిస్తున్నాం కాబట్టి మరి ఆ మాట అన్నారు. మళ్ళీ 10 రోజుల తర్వాత మా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి గ్యారెంటీ కూడా లేదు. మీరు లోన్ కట్టాల్సిన అవసరం లేదు, మీరు ప్రమేయం లేదని చెప్పి ఒకటి ఎన్ఓసి ఇవ్వాలా, 2 ఏదైతే ఆర్థిక నేరానికి పాల్పడినటువంటి చర్చ చేసి దాని మీద కొన్ని తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ పనిచేసుకోవచ్చు అని తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి మాకు దగ్గర పని చూపించాడు. పని చేసుకున్నామండి. పని చేసుకున్న తర్వాత అసలు మేము అప్పటికాము, తర్వాత డబ్బులు ఇస్తామన్నాడు. లోన్ కింద తీసుకుంటారమ్మా అని అడిగారు. మాకు లోన్ కట్ట ఏం వద్దండి, మాకు చేతి కింద ఇమ్మన్నాము, లేదన్నాడు. లోన్ కింద పెట్టుకోమన్నారు. ముందు 2 లక్షలు ఇచ్చారండి. 2 లక్షలు ఇచ్చిన తర్వాత అవి కట్టేసుకున్నాము. అవి కట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి మీకు ఏమైనా డబ్బులు కావాలేంటమ్మా అని అడిగారు. 2 లక్షలు తీరిపోయిన తర్వాత తీసుకుంటానని చెప్పాను. ఆయన చెప్పిన తర్వాత తీరిపోయిందమ్మా ఆయనే అన్నాడండి. తర్వాత 3 లక్షలు ఇచ్చారు. ఆ 3 లక్షలు కూడా కట్టేశానండి. కట్టేసిన తర్వాత మా ఆయనకి ఫైల్స్ ఆపరేషన్ జరిగిందండి. ఫైల్స్ ఆపరేషన్ జరిగిన తర్వాత నాకు 4-5 నెలలకి ఫోన్లు వచ్చేయండి. చెన్నై నుంచి, జగ్గపేట నుంచి, వైజాగ్ నుంచి ఫోన్లు వచ్చేయండి. దేనికి చేస్తున్నారు సార్ మీరు ఫోన్ అని అడిగితే, నీ పేరు మీద ఎంత అమౌంట్ ఉందమ్మా అని అడిగారు. ఎంత అమౌంట్ ఉందని నేను అంటే 75 లక్షల పైనే ఉందన్నారు. 75 లక్షలు నేను తీసుకోలేదు కదండి, నేను అప్పుడు తేలి కడతానని బ్యాంక్ కాడికి రాలేదు, తీసుకోలేదు కదా నేను అంటే, లేదు నీ గ్రూప్లే ఉన్నాయి, నువ్వే కట్టాలి, లేదంటే ఇల్లు సీల్ చేస్తామన్నారు, నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తామన్నారండి. మా ఊళ్ళో ఒకళ్ళు పరిచయం చేసుకొని ఎందుకు వచ్చాను, మా ఆధార్ కార్డు తీసుకొని కొత్త సిమ్ కొనుగోలు తీసుకోవాలన్నారు. తీసుకున్నాము. తర్వాత మీరు 2 నెలల తర్వాత లోన్ వస్తుందని చెప్పారు. 4 నెలల తర్వాత వచ్చేసి మీకు లోన్ కావాలంటే ఏమన్నారు, అకౌంట్ ఓపెన్ చేసుకొని సంతకాలు తెచ్చుకున్నారు వాళ్ళు. సార్ మాకు ఇప్పుడు వస్తుంది 2 నెలలు వస్తుంది, 4 నెలలు మా ఊరికి వచ్చి లోన్ ఇస్తామన్నారు. సార్ ఏదో 2 లక్షలు అడిగారు మిమ్మల్ని, మేము ఏదో కూలీ పద్ధతులు కట్టేసుకోవాలి, మాకు అవసరం లేదు అని చెప్పాము. చెప్పిన తర్వాత సరే అని వెళ్ళిపోయారు. పోయిన తర్వాత నా అకౌంట్ ఓపెన్ అయింది, నా ఏటీఎం కార్డు సిమ్ కూడా నాకు ఇవ్వలేదు వాళ్ళు. 10 నెలల తర్వాత సుధాహాని పిల్లవాడికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత మార్చి 12 చేసి మాకు లోన్ తీసుకోవాలని అడిగారు. మేము తీసుకుంటే 14,90 తీసుకుని చెప్పారు. సార్ ఆ బ్యాంక్ ఎవరు మాకు తెలియదు, అసలు
నేను బ్యాంక్ రాలేదు, అసలు నాకేం ఇచ్చారంటే అది మీకు ఊరికి ఇచ్చేదంటే వాతావరణానికి ఇచ్చాము. ఆయన పోయి అడగండి, ఆయన అప్పటికే మాకు నేను అవపడదు, అప్పుడే ఆధార్ కార్డు తీసుకోవడం నేను అవపడదు. నేను నెల్లూరుకి వెళ్ళాక సార్ వచ్చి మేమేమో ఊళ్ళో నెలలో నాయకుడు వచ్చింది డబ్బు కట్టాలి భయపడి సార్ వచ్చారు. బ్యాంక్ తెలిస్తే మీకు 34,000 పడుతుంది నెలకి. అసలు ఏం సార్ నేను కనీసం 2 మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ని. ఈరోజు ఏదైతే వివిధ రాజకీయ పార్టీలు అలాగే ప్రజా సంఘాలు కుల సంఘాల ఆధ్వర్యంలో యాక్సిస్ బ్యాంకులో జరిగినటువంటి కుంభకోణం మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదైతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే దానికోసం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. త్వరలో అందరి అభిప్రాయాలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఒకటి దీంట్లో పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు, 2 బ్యాంక్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు, అదేవిధంగా ఏదైతే సైబర్ నేరాలను అరికట్టాల్సినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. అందుకని దీని మీద సమగ్రంగా విచారణ జరిపి ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి. అలాగే మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరైతే బాధిత దళిత గిరిజన పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు బ్యాంకు లోన్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎన్ఓసీలు ఇవ్వాలి, ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి. ఈ యొక్క బ్యాంక్ కుంభకోణంలో ఎవరైతే పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గత డిసెంబర్ నెలలో 2024 డిసెంబర్ నెలలో ముత్తుకూరు పోలీసులు ఈ యొక్క బ్యాంక్ కుంభకోణం మీద కేసు ఫైల్ చేశారు. ఇంతవరకు విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడగలేదంటే దీని వెనక ఎవరున్నారు, ఏం జరుగుతా ఉంది, ఎందుకు దళిత గిరిజనులైనటువంటి పేదలను బలి చేయాలని చూస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. అందుకని మేము ఇప్పుడు చర్చించి వీలైనంత త్వరగా ప్రత్యక్ష కార్యాచరణ సిద్ధం చేయబోతా ఉన్నాం. అవసరమైతే బ్యాంకు ముట్టడికి కూడా వెనకాడబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అవసరమైతే పెద్దల సహకారం తీసుకొని అవసరమైతే డీజీపీ గారిని కూడా కలవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక్క నెల్లూరు జిల్లాకి పరిమితం కాలేదు. నెల్లూరు ఏదైతే యాక్సిస్ బ్యాంక్ ఉండేటువంటి ఏపీ, తెలంగాణ, చెన్నైలో వేలాది రూపాయలు పేదలని బలి చేసి పెద్ద ముఠా, దీనికి సంబంధించినటువంటి ముఠా అంతా కూడా లోన్ల పేరుతో దోపిడీకి పాల్పడి ఉన్నారు. ఈ దోపిడీని అరికట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతాం. నా పేరు వి రామరాజు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శిని. ఇవాళ యాక్సిస్ బ్యాంకులో జరిగేటువంటి అత్యంత మోసాలు, కోట్ల రూపాయలు ప్రజల పేరు చెప్పి అమాయకుల పేరు చెప్పి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు సంతకాలు తీసుకొని కేవలం ఇళ్లలో పని చేసుకునేటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ పేరుతో తీసుకొని పెద్ద కుట్ర ఉంది, పెద్ద ముఠా ఉంది దీంట్లో. మరి ఇంటెలిజెన్స్ ఏమవుతా ఉందో మరి ఎస్పీ కానీ లేదా ఈ ఫైబర్ కేసులు చూసేటువంటి అధికారులు కానీ ఏమవుతున్నారో, అసలు వాళ్ళు నిద్రపోతున్నారా లేదా నిజంగా మేల్కొని ఉన్నారా లేదా వాళ్ళ మీద ఒత్తిడి ఏమైనా ఉందా అర్థం కావటంలే. మరి ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ఇంతవరకు అరెస్టులు చేయడం, వాళ్ళను సస్పెండ్ చేయడం లేదా అటువంటి పరిస్థితి లేకుండా ఉండడం దుర్మార్గమైన విషయం. అయితే ఇవాళ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంటు కొంతమందికి ప్రలోభ పెట్టి ఆ రకంగా లోపరుచుకొని గూడు పుటాన్ని జరుపుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క అక్రమాలు బయటికి రాకుండా దాన్ని లైటన్ చేయడానికి, దాన్ని తగ్గించి చూపించడానికి అనేక ప్రలోభాలు పెట్టి వాళ్ళని బాధితులందరినీ కూడా వాళ్ళకు ప్రలోభ పెట్టి వాళ్ళను బయటికి రానికుండా వాళ్ళ యొక్క కుంభకోణాలు వెలుగులోకి రాకుండా చేయడానికి
తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇవాళ మనమందరం కూడా దీని మీద స్పందించాలి. సామాన్యమైనటువంటి వాడు నిజంగా లోటుకు పెడితే ఎన్నిసార్లు తిప్పుకుంటారు, ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు, ఎన్ని ఎవిడెన్స్ కావాలా, ఎన్ని ప్రూఫ్లు కావాలా. అటువంటి వాళ్ళు ఇవాళ దాదాపు 12-13 కోట్ల రూపాయలు ఈ రకమైన కుంభకోణం జరిగితే దీన్ని వెలుగులోకి మరింత ఆ ముఠానంతా కూడా వెలుగులోకి వచ్చేంత వరకు కూడా దీన్ని దశల వారీగా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎస్పీ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు లేదా హై లెవెల్లో ఉండేటువంటి బ్యాంకింగ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఈ అక్రమాలు ఇట్లా జరగాల్సిందేనా? దాని మీద తక్షణం చర్య తీసుకోవాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ మరి ఈ తీసుకోబోయేటువంటి ఆందోళన కార్యక్రమానికి ఖచ్చితంగా సిపిఐ తరఫున మా యొక్క తోడ్పాటు ఉందని, న్యాయం పక్కన నిలబడతామని, దోషులు శిక్షించేదాకా ఆందోళన కొనసాగింపులో మీతో భుజం కలుపుతామని తెలియజేస్తూ విరమిస్తా ఉన్నా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.